హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక మ్యాచ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఇక టాస్లోకి వెళ్లే ముందు మీకు చెరొక ప్లేయర్ వస్తున్నారు. ఇక సంతోష్ సెట్ టాస్ వేస్తాడు, కన్నయ్య కోరుకుంటాడు. హెడ్స్ కోరుకున్నాడు, చూద్దాం మరి. హెడ్స్ వచ్చింది, కన్నయ్య టాస్ గెలిచిండు. కేకేఆర్ టాస్ గెలిచి మరి బ్యాటింగా బౌలింగా ఫుల్ చర్చ అయితే నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు చర్చిస్తున్నారు. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకు నవ్వుతారు? ముందే గెలిచేసిరా. ఓకే కన్నయ్య, ఎంత స్కోర్ పడతారు? 50 అబౌవ్. ఆల్ ద బెస్ట్. ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ ఇస్తారు? ఓకే, ఆల్ ద బెస్ట్. కన్నయ్య కేకేఆర్ ఆల్ ద బెస్ట్. ఇక ఫస్ట్ బాల్కి అయితే వెళ్దాం. ఇక కన్నయ్య అయితే వేస్తుండు పంజాబ్ కింగ్స్ నుంచి. సంతోష్ వేస్తుండు, కన్నయ్య బ్యాటింగ్ పట్టిండు. ఫస్ట్ బాలే ఓ వావ్, జస్ట్ బోల్డ్ మిస్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ నుంచి సంతోష్ సెట్ బౌలింగ్ వేస్తుండు, ఇక్కడ కన్నయ్య బ్యాటింగ్ పట్టిండు. ఫస్ట్ సెకండ్ బాల్ కూడా లక్కీ ఛాన్స్ ఉంది, క్యాచ్ అయితే అటు వెళ్తే క్యాచ్ అవుతుండే. థర్డ్ బాల్, 2 బాల్ డాట్ అయితే అయిపోయినాయి. క్యాచ్, క్యాచ్ డ్రాప్ అండ్ 4. చేతులకు వెళ్ళిన క్యాచ్ని డ్రాప్ చేసిర్రు. ఒక్క క్యాచ్ డ్రాప్ చేస్తే మ్యాచే డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాచ్ పడతారా? లేదు లేదు లేదు, పట్టలేదు. 4 బాలకు 4 రన్లు అయితే కొట్టిండు. లాభాలా? 4 అయినాయి. 5th బాల్ 6 రన్స్ తోటి బౌండరీలు మరొకసారి స్టార్ట్ చేసిండు. 10 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. చక్కటి ప్రయత్నం. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 10 పరుగులు, ఒక 6 ఒక 4 అయితే వచ్చింది. క్యాచ్, క్యాచ్, ఓ మై గాడ్, క్యాచ్ మిస్ అయిపోయింది. 6 అయింది. ఔరెక్ 4. ఒక్కసారిగా మ్యాచ్ స్కోర్ 20 పరుగులకు రీచ్ అయింది. థర్డ్ బాల్ వావ్, కంటిన్యూ బౌండరీస్ వెళ్తున్నాయి. 24 స్కోర్. ఫోర్త్ బాల్ బోల్డే. సూపర్ బాల్ వేసిండు. ఒక వికెట్ అయితే తీసిండు. కన్నయ్య ఎక్కుతావా, నరేష్ ఎక్కుతావా? సో కన్నయ్య నరేష్కి అయితే బ్యాటింగ్ ఇచ్చేటట్టున్నాడు. ఇస్తాడయ్యాడా చూద్దాం. ఫైనల్లీ నరేష్ అయితే బ్యాటింగ్కి వస్తుండు. ఈరోజు అయితే ఒక బ్యాట్ ఇచ్చినాం పెద్దది. లాస్ట్ 2 బాల్స్ బోల్డే. బోల్డ్ కాదు, బ్యాట్ కంటి జాలి కంటింది. అవుట్ అయిండు. ఇప్పుడు హైట్రిక్ ఛాన్స్ ఉంది. అవుట్ 24. జాలి కంటింది, బ్యాట్ కంటి జాలి కంటితే కీపర్ క్యాచ్ అన్నట్టు. హైట్రిక్ ఛాన్స్ చూద్దాం, హైట్రిక్ పడుతుందా మరి లేదా. 6 రన్స్ కొట్టేసిండు. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 30 స్కోర్. థర్డ్ ఓవర్ 4 రన్స్, 34 స్కోర్. ఇప్పటికి 13 బాల్ అయినాయి. నాట్ 4, అది నాట్ 4. ఇక 34 స్కోర్. చక్కటి బాల్ డాట్ అయిపోయింది. వావ్, సూపర్ బౌలింగ్ వేసి కన్ఫ్యూజ్ చేస్తుండు. 34 స్కోర్. క్యాచ్ పడితే అవుట్. నో ఛాన్స్ లేదు. లాస్ట్ బాల్ అన్లక్కీ. మొత్తం మీద అయితే పిల్లర్ కంటే బాల్ ఇక్కడే అవుతుంది. ఓవర్ మెడినా 4 ఇచ్చినావు. 34 స్కోర్. ఫస్ట్ బాలే 2 ఓవర్లలో 14 రన్ ఇచ్చినట్టు. ఫీల్డింగ్ పోతుంది. 38 స్కోర్.
6 runs. 44 score. Full toss ball. Gatti shot కొట్టిండు. 48 score. ఎన్ని బాల్ అని 3 బాల్. 48. డాట్ బాల్. లాస్ట్ 2 balls ఉన్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. చక్కటి షాట్. క్యాచ్ పట్టడా? లేదు 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 క్యాచ్ పట్టలేదు. జాల్ కంటే ఇక్కడే పడ్డది బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 48 స్కోర్. నో 50 అయితే రీచ్ కాలేరు. 48 స్కోర్. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 48 స్కోర్ కేకేఆర్ కొట్టింది. ఇప్పుడు 49 పరుగుల టార్గెట్ తోటి అయితే పంజాబ్ కింగ్స్ బరిలో దిగుతుంది. బాల్ నేనే లెక్క పెట్టాలి, స్కోర్ నేనే లెక్క పెట్టాలి. సో ఈ కన్ఫ్యూజ్లో ఒక్కొక్కసారి ఒక బాల్ ఎక్కువ పడచ్చు, తక్కువ పడచ్చు, ఒక 2 రన్లు 4 రన్లు అడిట్ కావచ్చు. సో వెయిటింగ్ వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను నేను మిస్టేక్ జరిగితే. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దామా? లెట్స్ గో. ఎలా ఉంది? ఇక 49 పరుగుల టార్గెట్ తోటి అయితే చిన్న కన్నయ్య పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే పడుతున్నారు. ఫాస్ట్ బాలే 6 తోటి స్టార్ట్ చేసిండు. సూపర్ షాట్ కొట్టిండు. వైడ్ మొత్తం ఫుల్ బౌన్స్ వేసిండు. వైడ్ అయితే డిక్లేర్ చేసినాం. సెకండ్ బాల్ 6 runs. వాట్ ఏ బ్యాటింగ్. 2 బాల్లకు 2 సిక్స్లు. చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. నాట్ బై 4 balls completed. 12 score. బౌండరీ. 16 score. ఓవర్ కంప్లీటెడ్. 16 స్కోర్. 2 సిక్స్లు, 1 4. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. నాట్ అటుపక్కలేదా? వైడ్ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు బ్యాట్స్మెన్ని. అటుపక్కలేదండి అటుపక్కలే. బోల్డే బాల్ని చూడక ముంగటికై కొట్టిండు. కన్ఫ్యూజ్ అయ్యిండు. స్పీడ్ ఎత్తరని అనుకున్నాడట, స్లో వచ్చింది. బోల్డ్ అయిపోయిండు. ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నాం మన సంతోష్ సెట్ బ్యాటింగ్కి అయితే వస్తుండు. మరి 3 బాల్ వరకు చిన్న కన్నయ్య వచ్చి మరి గుంజుకుంటాడు. బ్యాట్ని చూద్దాం. ఆల్ ద బెస్ట్ సేటు. ఈరోజు అయితే ఎక్స్ట్రా బ్యాట్ తెచ్చినాం. ఒకటి 3 బాల్ 2 బాలు. ఓ మై గాడ్. సంతోష్ సెట్ అవుట్ కావద్దని క్యాచ్ పట్టవే దాన్ని మిస్ యూజ్ చేసిండు. నాట్ అవుట్ అంటుండు కన్నయ్య. ఓకే నెక్స్ట్ బాల్. ఓ మెల్లగా మామూలు ఫీల్డింగ్ కాదు, మొత్తం 6 పోకుండా ఆపడుతురు భుజాలతోటి. జాగ్రత్తగా సేటు ఒక మెల్లగొట్టు. 16 స్కోరు. లాట్ బాల్. డాట్ బాల్. ఓవర్ కంప్లీటెడ్. థర్డ్ ఓవర్. మళ్ళీ పాత బ్యాట పడుతుండు సైడు. ఇంతకుముందు బాలేవు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. థర్డ్ ఓవర్ సెకండ్ బాల్ 4 runs. 18 స్కోర్. థర్డ్ బాల్ అంటలేదా? పిల్లర్ కంటిందలేదా? ఎడ్జ్ అంటే పిల్లర్ కంటైంది. సరే అంటలే అంటుండు పర్లేదు. 20 స్కోరు. 2 సిక్స్లు 2 4లు అయితే కొట్టారు ఇప్పటికి. 20 స్కోరు. డాట్ బాల్
చిన్న కన్నయ్య ఆడ వెయిటింగ్ చేస్తుండు బ్యాటింగ్ వస్తలేదని. వైడ్ 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 ఇక్కడ నా దగ్గర వచ్చింది. వైడ్ 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 డిక్లేర్ ఇక్కడ ఎంపైర్ లెక్క డిక్లేర్. వైడ్ 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 దగ్గర జరగలేదు. ఇట్లా దగ్గరకు వచ్చి దూరం వచ్చింది. వైడ్ డాట్ బాల్. ఫైనల్లీ సంతోష్ సేటు ఇంజరీ ఇచ్చిండిగా. ఎక్కువనే చిన్న స్కోర్ 20 20 20 4 5 6 కొట్టాల ఒకటే ఓవర్లో. డాట్ బాల్. ఓ మై గాడ్, మొత్తం అన్ని జాలి కంటే ఆగిపోతున్నాయి రన్స్ అన్ని. 20 స్కోర్, 6 రన్స్, 26 స్కోర్. ఇంకా 3 బాల్ ఉన్నాయి. అవుటే ఫ్రెండ్స్. 49 పరుగుల టార్గెట్ని చేసే క్రమంలో 26 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు పంజాబ్ కింగ్స్. ఈరోజు మ్యాచ్ విన్నర్ కన్నయ్య. ఆల్ ద బెస్ట్ పంజాబ్ కింగ్స్ చిన్న కన్నయ్య. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది ఈ వీడియో. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బై బై.